జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడిలోని ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో శనివారం విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఉద్యోగులకు పాత జీపీఎఫ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఏపీసీబీ సంస్థను కంపెనీలుగా విభజించిన సమయంలో తీసుకున్న పరిపాలనా నిర్ణయాల వల్ల మధ్యకాలంలో నియమితులైన ఉద్యోగులు పాత పెన్షన్ ప్రయోజనాల నుండి దూరమయ్యారని వక్తలు పేర్కొన్నారు. గత అక్టోబర్లో సమ్మె విరమణ సందర్భంగా 2 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చినప్పటికీ 4 నెలలు గడిచినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యం తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. ఈ అంశంపై జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ రోజు ప్రధానంగా జేఏసీ పరంగా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ అనే సమస్య మీద ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1/2/99 నుంచి 31/8/2004 వరకు ప్రభుత్వంలో అమల్లో ఉన్న పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న పెన్షన్ విధానం మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యాన్ని ఉంది. అయినప్పటికీ కూడా ఈ సమస్య మీద అనేక పర్యాయాలు యాజమాన్యానికి నోటీసు దఫాలుగా మా జేఏసీ పరంగా మేము యాజిటేషన్ నోటీస్ ఇచ్చాం. ఎప్పుడు చూసినా చర్చల్లో దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప సమస్య పరిష్కార దిశగా యాజమాన్యం ముందుకు రాలేదు. అయినప్పటికీ మరొక దఫా 12 ఫిబ్రవరి 2026 నాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాజమాన్యంతో మా నాయకులు క్లియర్గా చర్చించడం జరిగింది. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని, యాజమాన్యం ముందుకు రావాలని, ప్రభుత్వం ముందుకు రావాలని మేము అడిగేది సమస్య గొంతెమ్మకు కోరిక కాదు, ప్రభుత్వంలో అమలులో ఉన్న విధానాన్నే మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా కల్పించాలనేసి ప్రధాన సమస్య మీద ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని యూనియన్లు, అసోసియేషన్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా హాజరయ్యి దీనికి సంఘీభావం తెలియజేశారు. మా రాష్ట్ర నాయకత్వం ఏ రోజున ఏ పిలుపునిచ్చినా మేమందరం సిద్ధంగా ఉండడానికి, మేమందరం చైతన్యవంతులు అవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి. గత 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలన్నది మా యొక్క ప్రధానమైన డిమాండు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది సభ్యులు ఎంతో మనోవేదనతో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెన్షన్ విధానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రకంగా, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నట్టు ఉద్యోగులకి ఒక రకంగా మరి చేయడం అన్నది ధర్మం కాదు. ఒకే రాష్ట్రంలో ఒకే పాలసీ అమల్లో ఉండవలసిన అవసరం ఉంది. అది ఆ రకంగా కాకుండా విద్యుత్ సంస్థలో మరి 99 వరకు ఉన్న వాళ్ళని అందరినీ కూడా జీపీఎఫ్ కింద ఎంప్లాయీస్గా పరిగణించి ఆ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈపీఎఫ్గా పరిగణించడం వల్ల వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి కేవలం 2,000-3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. దీనివల్ల వాళ్ళ కుటుంబంలో సభ్యులతో బతకాలంటే ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను చూసి మరి అది సాలీసాలిన పెన్షన్తో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైనటువంటి పెన్షన్ విధానం ఎప్పటి వరకు కొనసాగించారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో కూడా ఆ రకంగానే పెన్షన్ విధానం కొనసాగించాలన్నది ప్రధానమైన డిమాండ్ తోటి మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ సంస్థలో పోరాటం చేస్తున్నాం.